నమస్కారం. రేపటి ఆశల వారధి యువకు స్వాగతం. ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు రావాలన్నా, ఎంసెట్లో ఉత్తమ ర్యాంకు కావాలన్నా విద్యార్థులంతా జపించాల్సింది గణిత మంత్రమే. కాస్త విభిన్నంగా ఆలోచించే వాళ్లకు సరదా ఆటలాగా, చూస్తేనే వణికిపోయే వాళ్లను భూతంలా భయపెడుతుంది గణితం. పరీక్షలు సమీపిస్తున్న కీలక సమయంలో లెక్కల చిక్కులు విప్పడం ఎలాగో వివరించే సూచనలు, సలహాలు మీకందిస్తోంది యువ విజయీభవ. పూర్తి మార్కులు తెచ్చుకునేందుకు అవకాశం కల్పించే ఏకైక సబ్జెక్టు గణితం. విద్యార్థులు అనవసర ఆందోళనకు గురి కావడం పెద్ద సమస్యగా మారింది. ఎలాంటి భయం లేకుండా ప్రణాళికాపరంగా సిద్ధమైతే గణితంలో విజయం సాధించవచ్చంటున్నారు గణిత అధ్యాపకులు రాజశేఖర్ రెడ్డి. నమస్కారం అండి. నా పేరు రాజశేఖర్ రెడ్డి. నేను నారాయణ విద్యా సంస్థల్లో మ్యాథమెటిక్స్ లెక్చరర్గా చేస్తున్నాను. ఈరోజు మనం ఇక్కడ 2A 2B ఈ 2 సబ్జెక్ట్స్లో మా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి, ఇంకా స్లో లెర్నర్స్ ఎవరైనా ఉంటే వారికి పాస్ మార్క్స్కి రావడానికి సంబంధించినటువంటి మెలకువలు, ప్రికాషన్స్ వాటి గురించి డిస్కస్ చేయడానికి మనం ఇక్కడ గ్యాదర్ అయ్యి ఉన్నాము. హలో సార్, నా పేరు సాయి సుఖాంత్. సో ఎగ్జామ్ రాసే సమయంలో పేపర్ ఎలా ప్రజెంట్ చేస్తే మంచి మార్క్స్ రావచ్చు? ఎగ్జామ్లో నీవు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమిటి అంటే, మొదటగా నువ్వు నేర్చుకున్నటువంటి క్వశ్చన్స్లో బాగా పర్ఫెక్ట్గా నీకు ఆన్సర్ ఎండ్ వరకు ఆన్సర్ వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వశ్చన్స్ని మొదటి పేజీ నుంచి రాయటం మొదలుపెట్టాలి. సో దట్ ఎగ్జామ్లో ఎవాల్యుయేట్ చేసే పర్సన్కి నువ్వు రాసినటువంటి ఆన్సరు పర్ఫెక్ట్గా టిల్ ఎండ్ ఆఫ్ ద ప్రాబ్లము నువ్వు నీట్గా రాయటం వల్ల నీవు చాలా మంచిగా, అంటే మంచి స్టూడెంట్, చాలా బాగా రాస్తున్నాడనే ఒక ఇంప్రెషన్ నీ మీద క్రియేట్ అయితే, సో దట్ ఫర్దర్గా నెక్స్ట్ పేజెస్లో ఒక ఆన్సర్స్లో అటు ఇటుగా ఉన్నా కూడా అవుట్ ఆఫ్ 7 or 5 4 మార్క్స్ క్వశ్చన్స్కి కొన్ని మార్క్స్ తగ్గినా నీ మీద పాజిటివ్ ఇంప్రెషన్తో ఫుల్ మార్క్స్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. రెండవది వెరీ షార్ట్ ఆన్సర్స్ మరియు లాంగ్ ఆన్సర్స్, ఇట్లా 3 సెక్షన్స్గా మనకి క్వశ్చన్ పేపర్ డివైడ్ చేసి ఉంటుంది. ఈ 3 సెక్షన్స్లో మీకు బాగా పర్ఫెక్ట్గా వచ్చిన ఏ సెక్షన్ నుంచి అయినా సరే మనం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. మొదటి 3 పేజెస్ మాత్రం చాలా నీట్గా ప్రజెంట్ చేస్తే మనకి మంచి స్కోర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నా పేరు వైష్ణవి. మనం ఎగ్జామ్లో VSAQs ఎలా ప్రజెంట్ చేయాలి అండ్ అన్ని VSAQs ఒక్క దగ్గరనే అటెంప్ట్ చేయాలా? వైష్ణవి, వెరీ షార్ట్ ఆన్సర్స్ అనేవి మనకు ఉన్నటువంటి మ్యాథ్స్ 2A పేపర్లో ఒక 10 VSAQs ఉంటాయి. ఈ 10 VSAQsకి ఈచ్ వన్ 2 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అంటే 10 into 2 20 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఈ 20 మార్క్స్ వెయిటేజ్లో దేర్ ఈజ్ నో చాయిస్ అనేది ఉండదు. చాయిస్ లేదు కాబట్టి మీరు 20 మార్క్స్ స్కోర్ చేస్తేనే 75కి అవుట్ ఆఫ్ 75 రావడానికి స్కోప్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొకటి థింగ్ ఏంటంటే, యాజ్ పర్ నార్మ్స్ 10 VSAQs ఒక దగ్గరనే ప్రజెంట్ చేయాలనేది ఒక నామ్ ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళు ఒక 8 క్వశ్చన్స్ 9 లేదంటే 7 క్వశ్చన్స్ ఒక దగ్గర అటెంప్ట్ చేస్తున్నారు. ఇంకొక 2-3 క్వశ్చన్స్ మధ్యలో లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, అంటే అవి రాసినాక, అంటే వాళ్ళకి ఏవైతే పర్ఫెక్ట్గా తెలుసుంటాయో అవి రాసిన తర్వాత మళ్ళీ ఎండ్ ఆఫ్ ద ఆన్సర్ షీట్లో కూడా అట్లా 2-3 క్వశ్చన్స్ రాస్తున్నారు. అయినా మీకు అల్టిమేట్గా పిల్లలకి ఫేవర్ జరగాలి కాబట్టి ఎగ్జామ్ ఇవాల్యుయేటర్ మీకు ఫేవర్గా ఎక్కడ మీరు అటెంప్ట్ చేసినా కూడా 2 మార్క్స్ ఇస్తున్నారు. మోర్ ఓవర్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చాలా నీట్గా, క్లీన్గా మ్యాక్సిమం 3 to 4 స్టెప్స్లో రాయటం వల్ల ఎగ్జామ్లో పేపర్ కరెక్షన్ చేసే పర్సన్కి కూడా మీకు ఇంప్రెషన్ ఉంటుంది మీ మీద. అంటే ఎలా అంటే, ఒక VSAQకి మీరు ఏదో అన్నెసెసరీ స్టోరీ అంతా రాయకుండా ఎగ్జాక్ట్గా మీరు ఏవైతే రాయాలనుకుంటారో ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏమైతే ఉంటుందో అది రాయటం వల్ల మీ మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైము మీకు స్కోర్ ఎక్కువ ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. హలో సార్, నా పేరు సాయి విశాల్. LAQs అండ్ SAQs ఫ్రీక్వెంట్గా మనకి ఏ చాప్టర్ల నుండి ఎగ్జామ్లో అడుగుతున్నారు? లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి 2A పేపర్లో LAQs వచ్చేసి 7 LAQs ఇస్తారు. అవుట్ ఆఫ్ 7 మీరు ఓన్లీ 5 మాత్రమే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 7 మార్క్స్. అంటే 5 into 7 35 మార్క్స్. ఈ 35 మార్క్స్ మనం స్కోర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మొదటగా 2Aలో ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సిన చాప్టర్స్కి వస్తే బైనామియల్ థీరము, ఈ చాప్టర్ నుంచి 2 LAQs ఉన్నాయి. అలానే ర్యాండమ్ వేరియబుల్స్, దాని నుంచి ఒక LAQ ఉంటుంది. నెక్స్ట్
ఆల్జీబ్రా టాపిక్స్ తీసుకుంటే కాంప్లెక్స్ నెంబర్స్ డీమోర్స్ థియరం చాప్టర్స్లో ఒక డీమోర్స్ థియరం నుంచి ఎవ్రీ ఇయర్ ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్స్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, దాని నుంచి ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది. అలానే ప్రాబబిలిటీలో నుంచి ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది. ఇంకా మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ నుంచి ఒక ఎల్ఏక్యూ వస్తుంది. సో ఈ 7 LAQsలో మనం ఓన్లీ 5 అటెంప్ట్ చేయాలి. అందులో కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అవుట్ ఆఫ్ 7 మీకు ఏవి పర్ఫెక్ట్గా వచ్చో, ఏవైతే బాగా రాయగలుగుతాం అనుకుంటామో, ఎండ్ ఆఫ్ ద ప్రాబ్లం మనకు ఆన్సర్ ఎక్కడి వరకు పర్ఫెక్ట్గా వస్తుందని తెలిసిన సమ్స్ ఉంటాయో అవి మాత్రమే మొదటగా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ చాయిస్ కింద పెట్టుకొని ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఆన్సర్స్ మీరు మళ్ళీ ఆ చాయిస్ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. మొదటిగా మాత్రం లాంగ్ ఆన్సర్స్ అయినా షార్ట్ ఆన్సర్స్ అయినా మీరు బాగా పర్ఫెక్ట్గా వచ్చిన క్వశ్చన్స్ వాటికి అటెంప్ట్ చేస్తేనే ఎగ్జామ్లో అంటే పేపర్ ఇవాల్యుయేట్ చేసే అతనికి మొదటి పేజీలో మీరు కరెక్షన్స్ ఎలా జరుగుతాయంటే మీరు ఏ సమ్ము చేసినా ఆ సమ్ముకి సంబంధించిన నెంబర్కి రిలేటెడ్ అవార్డింగ్ అనేది ఫస్ట్ పేజీలో ఇస్తుంటారు. ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేసిన తర్వాత దానికి ఎన్ని మార్క్స్ వస్తాయనేది వాళ్ళు కరెక్షన్ చేసిన వెంటనే మీరు ఫస్ట్ పేజీలో వాళ్ళు అవార్డింగ్ ఇవ్వటం జరుగుతుంటుంది. మీరు చాయిస్ క్వశ్చన్స్ కూడా రాస్తారు. వాటిలో దీనికంటే తక్కువ మార్క్స్ వస్తే ఏది ఎక్కువ మార్క్స్ వచ్చినావో వాటిని అక్కడ అవార్డింగ్ చేస్తూ అలా టాప్ 5 క్వశ్చన్స్ దోజ్ హూ గాట్ 5 మ్యాక్సిమం మార్క్స్ ఉంటాయో వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తారు. హలో సార్, నా పేరు ప్రియాంక. ఎగ్జామ్లో చాయిస్ క్వశ్చన్స్ రాయాలంటే ఫస్ట్ ఎక్కడ రాయాలి సార్? ఓకే ప్రియాంక, ఇంతకు ముందుగా మనం డిస్కస్ చేసినట్లనే చాయిస్ క్వశ్చన్స్ అనేది మనం సెకండ్ ప్రయారిటీగా పెట్టుకోవాలి. అంటే ఎగ్జామ్లో మొదటిగా మీరు లాంగ్ ఆన్సర్స్ ఒకవేళ అంటే సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్లో లెర్నర్స్ ఉంటారు, వారు డెఫినెట్లీ లాంగ్ ఆన్సర్స్తోనే స్టార్ట్ చేస్తారు. ఇంకా 75 మార్క్స్కి స్కోర్ చేయాలనే పిల్లలు ఉంటారు, వాళ్ళు వెరీ షార్ట్ ఆన్సర్స్ నుంచి కూడా మొదలు పెడుతుంటారు. సో ఎవరైనా LAQs SAQs అటెంప్ట్ చేయడం స్టార్ట్ చేసిన వాళ్ళు ఆ 7 LAQs 7 SAQsలో మీకు పర్ఫెక్ట్గా ఏవైతే తెలిసినవి ఉంటాయో వాటిలో టాప్ 5 క్వశ్చన్స్ మాత్రమే మొదటగా అటెంప్ట్ చేయాలి. సో దీంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు క్వశ్చన్ పేపర్ని వన్స్ ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయ్యి క్వశ్చన్ పేపర్ తీసుకున్న తర్వాత దానిలో ఒక క్వశ్చన్ పేపర్ 24 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని 1కి 2 సార్లు అంటే ఫస్ట్ 5 to 10 minutes 24 క్వశ్చన్స్ని ఒక 2 times అయినా సరే చదవండి. ఏమీ ప్రాబ్లం ఉండదు. అంటే హర్రీబరీగా టైం అయిపోతుందేమో, క్వశ్చన్సే చదివితే టైం వేస్ట్ అవుద్దేమో అని ఫీల్ అవ్వకుండా 24 క్వశ్చన్స్ని 1కి 2 సార్లు చదవడం వల్ల దాంట్లో మీకు బాగా పర్ఫెక్ట్గా ఏవైతే క్వశ్చన్స్ తెలిసాయో ఆ ఆర్డర్లో మీరు ఆ ఆన్సర్ షీట్లో ఆ ఆర్డర్లో అటెంప్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అవన్నీ రాయటం అయిన తర్వాత చాయిస్ క్వశ్చన్స్ని ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఆన్సర్ బుక్లెట్లో లాస్ట్లో రాసుకోవడం వల్ల ఒకవేళ అక్కడ 1 or 2 మార్క్స్ ఏమన్నా తగ్గినా ఇక్కడ ఈ రిమైనింగ్ 5 క్వశ్చన్స్లో ఫుల్ మార్క్స్ వస్తాయి కాబట్టి ఈ ఫుల్ మార్క్స్ వచ్చిన వాటికే మాత్రమే అవార్డ్ చేసి ఆ మార్క్స్ తక్కువ ఉన్న వాటిని డిస్కార్డ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఆ ప్రాసెస్ వల్ల మీకు ఫుల్ సెంట్ మార్క్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. సార్ పేపర్ టఫ్గా ఉన్నా మంచి మార్క్స్ స్కోర్ చేయడం ఎలా సార్? వెరీ గుడ్ డౌట్ నన్న. పేపర్ డిఫికల్ట్గా ఉన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ అకాడమిక్ ఇయర్ మ్యాథ్స్లో ఫస్ట్ ఇయర్ 1B పేపర్ తీసుకుంటే ఆల్మోస్ట్ స్టేట్లో 2 స్టేట్స్లో చాలామంది పిల్లలు మ్యాథ్స్ 1B చాలా డిఫికల్ట్గా వచ్చిందని ఫీల్ అయ్యారు. దానికి రీజన్ ఏమిటి అంటే వాళ్ళు కొన్ని సెలెక్టివ్ టాపిక్స్ మాత్రమే నేర్చుకోవడం వల్ల, కొన్ని సెలెక్టివ్ సమ్స్ ఆ చాప్టర్స్లో సమ్స్ నేర్చుకోవడం వల్ల ఆ చాప్టర్స్లో నుంచి వేరే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు డిఫికల్ట్గా వచ్చిందని ఫీల్ అయ్యారు. సో దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన 2A పేపరే తీసుకుంటే బైనామియల్ థీరమ్ చాప్టర్ తీసుకుందాం. దాంట్లో మనకి వెయిటేజ్ 16 మార్క్స్ ఉంది. 2 లాంగ్ ఆన్సర్స్, ఒక 1 VSAQ. అదే ఇంకొక టాపిక్ తీసుకుంటే ప్రాబబిలిటీ చాప్టర్ ఉంది. దాని నుంచి మనకి 2 షార్ట్ ఆన్సర్స్ 1 లాంగ్ ఆన్సర్ వస్తుంది. అంటే 15 మార్క్స్ ఫ్రమ్ ప్రాబబిలిటీ చాప్టర్ అండ్ 16 మార్క్స్ ఫ్రమ్ బైనామియల్ థీరము. ఓకే, 2 చాప్టర్స్. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్స్ ఒక చాప్టర్ ఉంది. దానిలో నుంచి మనకి 9 మార్క్స్ వస్తున్నాయి. చాలా ఈజీ చాప్టర్. త్రూ అవుట్ ద 2A టెక్స్ట్ బుక్లో వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాపిక్ అంటే ర్యాండమ్ వేరియబుల్స్ చాప్టర్. 3 చాప్టర్స్ ఇచ్చాను. మోర్ ఓవర్ లాస్ట్ 4th టాపిక్ డీ మోయిర్స్ థీరము. దీని నుంచి కూడా ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది,
ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో ఇప్పుడు ఎన్ని చాప్టర్స్ అనుకున్నాం మనం? 4 చాప్టర్స్ అనుకున్నాం. ఎవరైతే పేపర్ డిఫికల్ట్గా వస్తే కూడా మనకి పాస్ మార్క్స్ మంచి మార్క్స్ రావాలని ఫీల్ అవుతున్న పిల్లలు ఉంటారో వాళ్ళు ఈ 4 చాప్టర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్లో ప్రతి సమ్ముని పర్ఫెక్ట్గా థరోగా నేర్చుకొని చాలా మంచిగా ప్రిపేర్ అయ్యి ఆ 4 చాప్టర్స్లో ఎక్కడ ఏ క్వశ్చన్ ఇచ్చినా ఎంత డిఫికల్ట్ క్వశ్చన్ ఇచ్చినా అటెంప్ట్ చేయగలిగే విధంగా ఉంటే డెఫినెట్లీ ఆ పేపర్ ఎంత టఫ్గా ఉన్నా ఈ 4 చాప్టర్లోంచి మనం బయటికి వెళ్ళలేము. డెఫినెట్లీ ఆ 4 చాప్టర్స్ అటెంప్ట్ చేస్తున్నాం. 16 మార్క్స్ ప్లస్ 15 మార్క్స్ ప్లస్ 9 మార్క్స్ ప్లస్ డిమోర్స్ థియరంలో 9 మార్క్స్, వీటి నుంచే 27 యాక్చువల్లీ పాస్ మార్క్స్. మనకి అంతకంటే ఎక్కువ నియర్లీ 40 మార్క్స్ వరకు స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది ఎప్పుడు పేపర్ ఏదైనా డిఫికల్ట్గా ఉన్నప్పుడు. ఇంకా రిమైనింగ్ టాపిక్స్లో నుంచి ఎలాగూ మనం నేర్చుకుని ఉంటాము. 1-2 క్వశ్చన్స్ ఏమన్నా టఫ్ అనిపించినా ఏదో ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తాము. అవుట్ ఆఫ్ 7 మార్క్స్ మీకు ఒక 2 మార్క్స్ 3 మార్క్స్ అయినా అవార్డింగ్ ఇస్తుంటారు అంటే మినిమం స్టార్ట్ చేసినందుకు. సో దట్ మీరు మంచి స్కోర్ చేయాలి అంటే అవుట్ ఆఫ్ 10 చాప్టర్స్ ఇన్ 2A అట్లీస్ట్ ఒక 4 చాప్టర్స్ అయినా పర్ఫెక్ట్గా 200% ఏ క్వశ్చన్ ఇచ్చినా వాడు ఆ టెక్స్ట్ బుక్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం పిల్లలు పర్ఫెక్ట్గా రాసే విధంగా ఆ 4 చాప్టర్స్ మాత్రం మంచిగా నేర్చుకొని ఉంటే ఎలా ఉన్నా కూడా స్కోరింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సార్ ప్రాబబిలిటీ చాప్టర్లో ఏ క్వశ్చన్స్ని ఎక్కువ చదవాలి? వెరీ గుడ్. సో ప్రాబబిలిటీ చాప్టర్లో జనరల్లీ ప్రతి పిల్లవాడు ఫీల్ అయ్యేది ఏంటంటే ప్రాబబిలిటీ డిఫికల్ట్గా ఉంటుందేమో, ఆ ప్రాబబిలిటీ చాప్టర్లో క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అవ్వలేమేమో అని ఫీల్ అవుతుంటాడు. కానీ ప్రాబబిలిటీ చాప్టర్లో మనం మేజర్గా ఒక 3 లాంగ్ ఆన్సర్స్ మాత్రమే ఉంటాయి. ఆ 3 లాంగ్ ఆన్సర్స్ ఏమిటి అంటే అడిషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ, బేయిస్ థీరం ఆన్ ప్రాబబిలిటీ, ఇంకా మల్టిప్లికేషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ. ఇవి 3 థీరమ్స్. 200% ఈ 3 థీరమ్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉండాలి. గత 3 to 4 ఇయర్స్ పేపర్స్ మనం చెక్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ ఈ 3 LAQస్లో నుంచి ఒక క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంటుంది. సిమిలర్లీ వన్స్ బేయిస్ థీరం నేర్చుకున్న పిల్లలు బేయిస్ థీరం మోడల్ మీద ఒక 3-4 సమ్స్ ఉన్నాయి, అవి కూడా ఈజీగా అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే బై ఛాన్స్ బేయిస్ థీరము క్వశ్చన్లో ఎగ్జామ్లో బేయిస్ థీరం ఇవ్వకపోయినా బేయిస్ థీరం మోడల్ క్వశ్చన్ అయినా రావడానికి ఛాన్స్ ఉంది. సో దట్ మీరు ప్రాబబిలిటీ చాప్టరు ఎంత డిఫికల్ట్గా ఉంటుందని ఫీల్ అయినా అట్లీస్ట్ ఈ 3 థీరమ్స్ ఆ 3 థీరమ్స్కి రిలేటెడ్ ఒక 3-4 LAQ ప్రాబ్లమ్స్ అంటే అరౌండ్ 6 to 7 ప్రాబ్లమ్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ప్రాబబిలిటీలో 1 LAQని మనం గెటిన్ అవుతాం, ఈజీగా స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఎస్పెషల్లీ ఇన్ ప్రాబబిలిటీ. ఇక నెక్స్ట్ ప్రాబబిలిటీ అంటే దేర్ ఆర్ 3 టాపిక్స్ ఇన్ అవర్ 2A సబ్జెక్ట్. ప్రాబబిలిటీ రిలేటెడ్ ప్రాబబిలిటీ, ఇంకా ర్యాండమ్ వేరియబుల్స్, ఇంకొకటి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. సో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ సమ్వాట్ డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నా అట్లీస్ట్ దోజ్ హూ వాంట్ టు గెట్ 75 మార్క్స్ ఆ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. అట్లీస్ట్ వెరీ షార్ట్ ఆన్సర్స్ని కీ రోల్గా పెట్టుకొని అవి పర్ఫెక్ట్గా నేర్చుకొని ఇంకొక లాంగ్ ఆన్సర్ మోడల్ని చాయిస్ కింద పెట్టుకున్నా వాళ్ళకి 75 రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రాబబిలిటీస్ మనం బయట పిల్లలు అనుకుంటున్నంతగా డిఫికల్ట్గా అయితే ఏమి ఉండదు. ఓన్లీ లిమిటెడ్ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయినా కూడా మనం ఎగ్జామ్ హాల్లో మంచిగా ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ ఉంటుంది. భాషాపరమైన పరీక్షల తర్వాత ఇంటర్ విద్యార్థులకు ఎదురయ్యే మొదటి పరీక్ష గణితం. తర్వాత రాసే భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్ర పరీక్షలపై గణిత పరీక్ష ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది. విద్యార్థులు కష్టపడి సాధన చేస్తే లెక్కల్లోని చిక్కులను అధిగమించి మంచి మార్కులు సాధించవచ్చు. ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకు సాధించేందుకు దృష్టి పెట్టాల్సిన అధ్యాయాల గురించి వివరిస్తున్నారు అధ్యాపకులు. సార్ 2B చాప్టర్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది కదా సార్. సో ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలి అంటే ఏ చాప్టర్స్ ముందు చదవాలి? వెరీ గుడ్. 2Bలో టోటల్గా మనకున్నది కేవలం 8 చాప్టర్స్ మాత్రమే. ఈ 8 చాప్టర్స్లో మనం ఎస్పెషల్లీ ఒక 2 చాప్టర్స్ మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 2B డిఫికల్ట్ అనే వర్డ్ నుంచి మనం బయటపడతాం. ఆ 2 చాప్టర్స్ ఏంటంటే సర్కిల్స్ చాప్టర్ ఒకటి ఉంది. సర్కిల్స్ నుంచి 22 మార్క్స్ ఓన్లీ ఫ్రమ్ 1 చాప్టర్ 22 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సిమిలర్లీ ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్స్ అని ఇంకొక చాప్టర్ ఉంది, దాని నుంచి కూడా 18 మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. అంటే 22 మార్క్స్ ఫ్రమ్ సర్కిల్స్, 18 మార్క్స్ ఫ్రమ్ ఇంటిగ్రేషన్స్ చాప్టర్. ఈ 2 చాప్టర్స్ పర్ఫెక్ట్ అయిన పిల్లలకి 18 + 22 40 మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది.
అంటే త్రూ అవుట్ ద 1 అకాడమిక్ ఇయర్ అవుట్ ఆఫ్ 8 చాప్టర్స్ మీరు అట్లీస్ట్ ఒక 2 చాప్టర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ నుంచి యాజ్ వెల్ యాజ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ నుంచి ప్రతి సమ్ము మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే ఈ 40 మార్క్సే ఇక్కడ స్కోర్ అవుతున్నాయి. అవుట్ ఆఫ్ 40 అంటే డిఫికల్ట్ అన్న పిల్లలకి మాత్రమే, 75 మార్క్స్ స్కోర్ చేసే పిల్లలకి కాదు. డిఫికల్ట్, ఫెయిల్ అవుతారు, స్లో లెర్నర్స్ ఉన్న పిల్లలు ఉంటారు. వాళ్ళు ఈ 2 చాప్టర్స్ నేర్చుకున్న అవుట్ ఆఫ్ 40 అట్లీస్ట్ 30 మార్క్స్ వచ్చినా 27-26 పాస్ మార్క్స్ కాబట్టి ఈజీగా తను గెటిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంటిగ్రేషన్లో చాలా ఫార్ములాస్ ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలంటే ఎలా? వెరీ గుడ్. ఇంటిగ్రేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ జాగ్రత్త ఏంటంటే, జనరల్గా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివే ఏ పిల్లవాడికైనా ఇంటిగ్రేషన్స్ ఫార్ములాస్ ఒక నియర్లీ ఓవరాల్గా ఫస్ట్ ఇయర్ నుంచి కంటిన్యూ అవుతున్న డెరివేటివ్స్, క్యాలిక్యులస్ డెరివేటివ్స్ ఫార్ములాస్ ప్లస్ సెకండ్ ఇయర్లో వచ్చిన ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ నియర్లీ ఒక 30-40 ఫార్ములాస్ ఉంటాయి. దాంట్లో ఎస్పెషల్లీ లాంగ్ ఆన్సర్కి రిలేటెడ్గా స్పెషల్ మెథడ్స్ అని కూడా ఉంటాయి. ఈ ఫార్ములాస్ అన్నిటిని మీరు ఒక 2 పేజెస్లో నీట్గా రాసుకొని ఒక 2 పేజెస్లో పెట్టుకొని ఎవ్రీడే మీరు, ఇంకా మనకి ఎగ్జామ్స్ చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ప్రతిరోజు మార్నింగ్ లేవగానే మనం ఉదయం ఎలా అయితే బ్రష్ చేస్తామో అంత పర్ఫెక్ట్గా ఎవ్రీడే ఈ ఫార్ములాస్ని ఒక 5 మినిట్స్ చదువుకొని మన డైలీ వర్క్ అంటే జస్ట్ లైక్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ మనం చేయాల్సిన వర్క్ ఈ ఫార్ములా చదవటం. ఈ విధంగా ఒక 10 to 15 మినిట్స్ ప్రతిరోజు ఈ ఉన్న ఎగ్జామ్స్ అయ్యే వరకు ప్రతిరోజు ఈ ఫార్ములాస్ చదవటం వల్ల డెఫినెట్లీ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అన్నీ పర్ఫెక్ట్గా గుర్తుంటాయి. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇంటిగ్రేషన్స్ క్యాలిక్యులస్ టాపిక్స్ అన్నిటికీ ఇంటిగ్రేషన్స్ ఫార్ములాలు, ఈ ఫార్ములాస్ బేస్ చేసుకునే ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఎంత బాగా ఫార్ములాస్ నేర్చుకోగలిగితే ప్రాబ్లమ్స్ లాంగ్ ఆన్సర్స్కైనా విఎస్ఏక్యూస్ అయినా మీరు అంత ఈజీగా గెటిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మోర్ ఓవర్ ఇంటిగ్రేషన్స్ అండ్ ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్స్ ఫార్ములాస్ ఫాలోడ్ బై డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ ఫార్ములాస్, ఇవన్నీ ఇంటర్లింకింగ్ ఫార్ములాస్ ఉంటాయి. సో మీరు ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ కూడా 100% వాటి ఎక్స్టెన్షన్ టాపిక్సే కాబట్టి ఈజీగా అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు డైలీ ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్ పర్ఫెక్ట్గా ఎవ్రీడే ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతిరోజు ఫార్ములాస్ని ఒక 5-10 మినిట్స్ అలా 15 మినిట్స్ డైలీ ప్రిపేర్ అవ్వటం అలవాటుగా చేసుకోవాలి. 2B ఎగ్జామ్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుంచి వస్తాయి అండ్ అవి మనం పేపర్లో ఎలా అటెంప్ట్ చేయాలి? 2Bలో టోటల్గా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు 8 చాప్టర్స్ ఉన్నాయి నన్ను. 8 చాప్టర్స్లో లాంగ్ ఆన్సర్ చాప్టర్స్, ఇప్పుడు సర్కిల్స్ చాప్టర్ తీసుకుంటే 2 LAQs వస్తాయి. ఆ నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి లాంగ్ ఆన్సర్స్ లేవు, ఓన్లీ SAQ ఇంకా VSAQs ఉన్నాయి. నెక్స్ట్ పారాబోలా ఒక చాప్టర్ ఉంది, పారాబోలా చాప్టర్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది. సర్కిల్స్ నుంచి 2 లాంగ్ ఆన్సర్స్, పారాబోలా చాప్టర్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్, 3 లాంగ్ ఆన్సర్స్ అవుతున్నాయి. ఇక నెక్స్ట్ క్యాలిక్యులస్లోకి వచ్చేస్తే క్యాలిక్యులస్లో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్ నుంచి 2 లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి, డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ నుంచి 1 లాంగ్ ఆన్సర్ ఉంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి ఇంకొక లాంగ్ ఆన్సర్ ఉంది. టోటల్గా 7 LAQs ఉన్నాయి. దీనిలో మీరు ఈ 7 LAQsలో కూడా మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాల్సింది ఇంతకుముందు చెప్పుకున్నట్లు సర్కిల్స్ చాప్టరు, ఇంకా డెఫినెట్ ఇంటిగ్రేషన్స్, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్, ఈ 3 చాప్టర్స్లో నుంచి పర్ఫెక్ట్గా రాస్తే ఆల్మోస్ట్ ఈ 3 చాప్టర్స్ నుంచే 5 LAQs కవర్ అవుతున్నాయి. ఇంకొక థింగ్ ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేది ఒక టాపిక్ ఉంది. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 50% ఆఫ్ ద స్టూడెంట్స్, అంటే కొంత ఆడ్ స్టూడెంట్స్ వాళ్ళు ఈ చాప్టర్ని లెఫ్ట్ అవుట్ అని చెప్పి పెట్టుకుంటారు. ఎందుకంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కొంచెం ఆడ్గానే ఉంటుంది, కొన్ని ప్రాబ్లమ్స్ లెంగ్తీగా ఉండటం, ఆన్సర్స్ డిఫరెంట్ మోడల్స్ ఉండటం. సో దట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ LAQని మీరు చాయిస్గా పెట్టుకున్నా ఇంకా మన హ్యాండ్లో 6 LAQs ఉంటాయి, పారాబోలా, సర్కిల్స్, డెఫినెట్ ఇంటిగ్రేషన్స్, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్. ఈ విధంగా ఈ 6 LAQs పర్ఫెక్ట్గా ఉన్న మనం అటెంప్ట్ చేయాల్సిన ఎగ్జామ్ హాల్లో ఓన్లీ 5 LAQs మాత్రమే. సో దట్ మీరు మంచిగా స్కోర్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్నాం, సో ఐపీకి టైం తక్కువ ఉంటుంది. షార్ట్ టైంలో ఐపీ ఎలా ప్రిపేర్ కావచ్చు? వెరీ గుడ్ క్వశ్చన్. సో నవేడేస్ ఆల్మోస్ట్ ఒక 80-90% స్టూడెంట్స్ డెఫినెట్లీ ఇయర్ త్రూ అవుట్ ద అకాడమిక్ ఇయర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి Day 1 నుంచే ప్రిపేర్ అవుతూ
ఐపీఈ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ 1-2 మంత్స్కి ఐపీఈ ప్రిపరేషన్ అని చెప్పి పెండింగ్, లాస్ట్ 2 మంత్స్లో ప్రిపేర్ అవ్వచ్చులే, త్రూ అవుట్ ద ఇయర్ మొత్తం కాంపిటేటివ్స్ నేర్చుకుందాము అనే యాంగిల్లోనే పిల్లలందరూ ఉన్నారు. సో అలా ప్రిపేర్ అవుతున్న పిల్లలు లాస్ట్ 2 మంత్స్ చాలా ప్రణాళికాబద్ధంగా, చాలా నీట్గా అన్ని క్వశ్చన్స్, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి, ఎల్ఏక్యూస్, ఎస్ఏక్యూస్, విఎస్ఏక్యూస్ని ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అయ్యి ఎలా మంచి మార్క్స్ స్కోర్ చేయాలి. ఇక్కడ లాస్ట్ 2 మంత్స్ ప్రిపేర్ అవుతున్న పిల్లలకి సబ్జెక్టు నేర్చుకోవాలనే కాన్సెప్ట్ కాదు. ఇక్కడ ఎగ్జామ్ హాల్లో 75 మార్క్స్కి మనం పేపర్ ఎంత నీట్గా రాసామన్నదే ఇక్కడ ఇంటెన్షన్. సో వాళ్ళు ఎలా చదవాలి సార్ అంటే, గత సంవత్సరాల్లో వచ్చినటువంటి ఓల్డ్ పేపర్స్ తీసుకోవటము, ఇంకా బయట దొరికే టెస్ట్ పేపర్స్ కానీ, ఇంకా వారి కాలేజీల్లో ఇస్తున్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ అవన్నీ తీసుకొని ఆ చాప్టర్ వైజ్గా అన్ని ఎల్ఏక్యూస్, ఎస్ఏక్యూస్ పర్ఫెక్ట్గా నేర్చుకొని వెరీ షార్ట్ ఆన్సర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి విఎస్ఏక్యూస్కి ఏదైతే ఉన్నాయో బ్లూ ప్రింట్ ద్వారా వాటి రిలేటెడ్ చాప్టర్స్ నుంచి మాత్రం విఎస్ఏక్యూస్ 200% చాలా నీట్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో దట్ ఉన్న లిమిటెడ్ టైంలో టైంని డివైడ్ చేసుకొని మ్యాథ్స్కి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి అట్లా పార్టీషన్ చేసుకొని నీట్గా ప్రిపేర్ అయితే వాళ్ళు దే కెన్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ఫైనల్ ఎగ్జామ్. సార్ మనకు థియరమ్స్ చాలా ఉన్నాయి కదా సార్, సో ఏమైనా లిమిటెడ్ థియరమ్స్ ఉన్నాయా చదువుకోవడానికి ఎగ్జామ్కి? 2Bలో ఎస్పెషల్లీ పర్టికులర్లీ ఫ్రమ్ కానిక్స్ టాపిక్ నుంచి పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా ఇలాంటి కొన్ని టాపిక్స్లో ఇంక్లూడింగ్ సర్కిల్స్ కొన్ని చాప్టర్స్లో థీరమ్స్ ఉన్నాయి. ఆ లిమిటెడ్ థీరమ్స్, నువ్వు అన్నట్లుగా లిమిటెడ్ థీరమ్స్ మాత్రమే ప్రిపేర్ అయితే సరిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పారాబోలా తీసుకుంటే, గత కొన్ని సంవత్సరాలుగా తీసుకుంటే స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా, డిరైవ్ ద ప్రూఫ్ ఆఫ్ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా, అది రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్. ఇంకా ఎలిప్స్, హైపర్బోలా ఈ చాప్టర్స్లో కూడా ఓన్లీ స్టాండర్డ్ ఫామ్స్ ఉంటాయి. ఆ థీరమ్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఇక సర్కిల్స్ చాప్టర్కి వస్తే మోస్ట్లీ థీరమ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ లేకపోయినా ఓన్లీ కాన్సైక్లిక్ మోడల్ ప్రాబ్లమ్స్, లేదంటే డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ ప్రాబ్లమ్స్, ఇలాంటి ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటాడు. బట్ థీరమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 2Bలో చాలా తక్కువే ఉన్నాయి. ఆ లిమిటెడ్ ఉన్న థీరమ్స్ని కూడా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అలా అని చెప్పి ఇంటిగ్రేషన్స్కి వెళ్ళామంటే ఇంటిగ్రేషన్స్లో కూడా కొన్ని థీరమ్స్ ఉంటాయి, బట్ అవి ఓన్లీ ఫార్ములా పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాటిని నేర్చుకోవాలి. అంటే అక్కడ నో నీడ్ టు ప్రిపేర్ ద టోటల్ ప్రూఫ్. ఆ ఫార్ములా ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్స్ రిలేటెడ్ స్పెషల్ టైప్స్లో కానీ వీటిలో యూస్ చేసే ఫార్ములాస్ ఇంటిగ్రల్ √a² + x², √a² - x², ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటికి మాత్రమే ప్రూఫ్లు నేర్చుకుంటే సరిపోతుంది. ఇక రిమైనింగ్ థీరమ్స్, రిమైనింగ్ ప్రాబ్లమ్స్కి రిలేటెడ్ థీరమ్స్ ఏమైతే ఉంటే వాటి ప్రూఫ్లు అవసరం లేదు, ఓన్లీ స్టేట్మెంట్స్ నీట్గా చదువుకొని ప్రాబ్లమ్స్కి యూజ్ అవుతున్నప్పుడు వాటిని అప్లై చేసుకుంటే యూజ్ అవుతుంది. సార్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చాలా లెంతీగా ఉంటుంది కదా, దాన్ని మనం చాయిస్లో పెట్టుకుంటే మంచిదా, లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ టాపిక్స్ అన్నీ నేర్చుకుంటే మంచిదా? వెరీ గుడ్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇంతకుముందు మనం ఒకసారి డిస్కస్ చేసినట్లు, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎవరికైతే 75 మార్క్స్ మనం స్కోర్ చేయాలని అనుకుంటామో ఆ పిల్లలు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో కూడా ఒక వెరీ షార్ట్ ఆన్సర్ ఉంటుంది, ఇంకా ఒక షార్ట్ ఆన్సర్ ఉంటుంది, లాంగ్ ఆన్సర్ కూడా ఉంటుంది. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మీరు చాయిస్కి పక్కన పెట్టుకోవాల్సిన అవసరం వస్తే లాంగ్ ఆన్సర్ కానీ ఎస్ఏక్యూస్ కానీ చాయిస్గా పెట్టుకోవచ్చు. బట్ వెరీ షార్ట్ ఆన్సర్ని మాత్రం చాయిస్గా తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకు సార్ అంటే విఎస్ఏక్యూస్ ఉండేది ఓన్లీ 10. ఒక్క విఎస్ఏక్యూ అటెంప్ట్ చేయకపోయినా 75 మార్క్స్ రావు. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చాప్టర్లో మీరు విఎస్ఏక్యూస్ అవి కూడా చాలా లిమిటెడ్ విఎస్ఏక్యూస్ ఉన్నాయి. గత సంవత్సరాల్లో ఉన్న పేపర్స్ మనం చూస్తే ఓన్లీ ఆర్డరు, డిగ్రీ బేస్డ్ ప్రాబ్లమ్సే ఎక్కువగా అడుగుతున్నారు. ఆ మోడల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ప్రిపేర్ అయ్యి వాటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మాత్రము విఎస్ఏక్యూస్ నేర్చుకొని ఇంకా మీరు ఎస్ఏక్యూస్ కానీ ఎల్ఏక్యూస్ కానీ చాయిస్గా పెట్టుకోవాలంటే తీసుకోవచ్చు. ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎల్ఏక్యూకి కూడా కొన్ని లిమిటెడ్ ప్రాబ్లమ్సే ఉన్నాయి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చాలామంది ఆడ్గా ఫీల్ అయ్యేది ఎందుకు అంటే లెంగ్తీగా వస్తుంటాయి సొల్యూషన్స్ అని.
నాన్ హోమోజీనియస్ మోడల్ ఒకటి ఉంటుంది. నాన్ హోమోజీనియస్ మోడల్ ఎల్ఏక్యూస్ వరకు ప్రిపేర్ అయితే ఎక్కువగా ఆ మోడల్ నుంచి లాంగ్ ఆన్సర్గా అడగడానికి ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ ఒక్క మోడల్ కొంచెం ఎక్కువ ప్రిపేర్ అవ్వడం. లేదు సార్ అంటే 75 మార్క్స్ స్కోర్ చేయాలన్న స్టూడెంట్స్ డెఫినెట్లీ విఎస్ఏక్యూస్ చేయాలి. ఇంటర్ బాటనీ పరీక్షకు ఎలా సన్నద్ధం అవ్వాలో మరో యువలో తెలుసుకుందాం. నమస్కారం.